హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఉద్య విద్యార్థులకు, ఉద్యోగులకు గుడ్ న్యూస్. 16, 17 2 రోజులు సెలవులు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎందుకు సెలవులు ఇస్తున్నారు ఏంటి అనేది వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త మార్పులను తీసుకువస్తుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వాస్తవాలన్నింటినీ ప్రక్షాళన చేస్తూ మార్పులు చేర్పులు తీసుకొస్తున్నారు. ఇక ఉద్యోగస్తులకు, విద్యార్థులకు కూడా పండుగ వేళల్లో సెలవులను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. ఇక జూలై 16, 17 2 రోజులు సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ముఖ్యంగా ముస్లిం ఉద్యోగులకు, విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అయితే అందించింది. ఇక మొహరంను షియా ముస్లింలు సంతాప దినంగా పిలుచుకుంటారు. ఇక మొహరం ఇస్లామియా క్యాలెండర్లోనే మొదటి నెల, ఇస్లామియా సంవత్సరాది. మొహరం మాసం ప్రారంభం రోజున ఇస్లాము కొత్త ఏడాది స్టార్ట్ అవుతుంది. ప్రాచీన కాలంలో అరబ్బులు ఈ క్యాలెండర్ని ఉపయోగించేవారట. ఇక హజరాత్ ఇమాం హుస్సేన్ను స్మరిస్తూ తమ సంతాపం తెలుపుతారు. ఇక రంజాను, బక్రీద్ తర్వాత జరుపుకునే అతి ప్రధానమైన పండుగల్లో ఇది ఒకటి. అయితే మొహరం సందర్భంగా తెలంగాణ సర్కారు 2 రోజులు హాలిడేస్ ప్రకటించింది. తెలంగాణ క్యాలెండర్ ప్రకారం 16, 17 తేదీల్లో ఉద్యోగులకు, అలాగనే విద్యార్థులకు సెలవులు ప్రకటించింది. ఇక ఈ వార్త విన్న తెలంగాణ విద్యార్థులు ఎగిరి గంతులేస్తున్నారు.